వెల్కమ్ సార్. నిలబట్టండి. ప్రణీత్ రెడ్డి గారికి, అలాగే సిద్ధా సుధీర్ బాబు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులు కార్పొరేటర్లు వారికి, అలాగే మా ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం తరఫున నరసింహరాజు గారికి, కృష్ణరాజు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమించవలసిందిగా మొట్టమొదట మా ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు నరసింహరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద రావాల్సిందిగా సార్. అందువల్ల ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాము. ఈరోజు మీ వల్ల మొట్టమొదటిసారి మేము మొత్తం విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము. నెక్స్ట్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఒంగోలులో విగ్రహం దగ్గర జరగాలని బాలినేని ప్రణీత్ రెడ్డి గారు సార్, మా అందరి యూత్ తరఫున అందరి తరఫున మీకు వన్స్ అగైన్ మోస్ట్ థ్యాంక్ యూ సార్. అంటే మాకు కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేస్తుంది, కానీ ఇలా అనగానే విగ్రహం లేనందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మీరు ఏం చేసినా నేను సహకరిస్తానని చెప్పారండి. మేము ఎప్పుడైతే దాని ప్రోగ్రాం మొదలుపెట్టామో కంప్లీట్ అయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు ప్రణీత్ రెడ్డి గారు మాకు పూర్తిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అలాగే అడగంగానే వచ్చిన క్షత్రియ సోదరులకు, అల్లూరి అభిమానులు అందరికీ ధన్యవాదాలండి. పండగని కూడా చూసుకోకుండా ఈరోజు అందరూ మన పండగ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2016 నుంచి మేము అల్లూరి సీతారామరాజు సేవా సమితి తరఫున నేను, బుజ్జి అందరం కలిపి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని, వర్ధంతిని కేవలం ఫోటోతోనే మేము చేసుకుంటూ వస్తున్నామండి, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నా. అలాగే ఈ విగ్రహానికి మనందరికీ పర్మిషన్ ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బుజ్జికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నా అల్లు సీతారాం గురించి మాట్లాడాలంటారు కదా, సో ఏం మాట్లాడాలని చూసుకుంటామంటే ఒక విషయం తెలిసి వచ్చింది. 28 ఇయర్స్కి ఆయన చనిపోయాడు. 1897లో పుట్టి 1924కే చనిపోయాడు. సో అంత యంగ్ ఏజ్లో అంత గొప్ప పేరు సాధించుకున్నాడు ఆయన. ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా, నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది, ఆల్రెడీ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. సో ఈ మా ఆధ్వర్యంలో జరగడం చాలా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను.